ఈ అంశంపై చర్చకు స్వాగతం. లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ అదేనండి, మన ఎల్ఎల్ఎంస్ని ఎక్స్టర్నల్ డేటా ఎన్విరాన్మెంట్స్కి అస్సలు ఎలాంటి ఆటంకం లేకుండా ఎలా కనెక్ట్ చేయవచ్చో ఇక్కడ చాలా డీటెయిల్డ్గా తెలుసుకుందాం. ఈ డిస్కషన్ కోసం ఒక చిన్న రోడ్ మ్యాప్ సెట్ చేసుకుందాం. ముందుగా ఎంసిపి ప్రోటోకాల్ పరిచయంతో మొదలుపెట్టి దాని ఆర్కిటెక్చర్, దానికున్న 3 ముఖ్యమైన సామర్థ్యాలు చూద్దాం. ఆ తర్వాత స్టాండర్డ్ ఏపీఐలతో దీన్ని పోల్చి చూసి చివరగా ప్రాక్టికల్ ఫ్రేమ్వర్క్స్తో దీన్ని ఎలా బిల్డ్ చేయాలో కవర్ చేద్దాం. మొదటి సెక్షన్ అసలు ఈ మోడల్ కాంటెక్స్ట్ ప్రోటోకాల్ ఏంటో చూద్దాం. దీని గురించి మాట్లాడుకునే ముందు అసలు మనం సాల్వ్ చేయాల్సిన మెయిన్ ప్రాబ్లం ఏంటో అర్థం చేసుకోవాలి కదా. మనకు తెలుసు, లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్కు అద్భుతమైన రీజనింగ్ పవర్ ఉంటుంది. కానీ ప్రాబ్లం ఏంటంటే అవి ట్రైనింగ్ డేటాకే పూర్తిగా పరిమితమైపోయాయి. అంటే ఒక ఏఐకి సడన్గా రియల్ టైమ్ ఇన్ఫర్మేషన్ కావాలన్నా లేదా ఏదైనా కాంప్లెక్స్ క్యాల్కులేషన్ చేయాల్సొచ్చినా బయట ప్రపంచంతో కనెక్ట్ అవ్వడానికి ఒక స్టాండర్డ్ దారి అంటూ లేకపోతే అది ఒక పెద్ద గోడను ఢీకొట్టి ఆగిపోయినట్లే. ఎగ్జాక్ట్గా ఇక్కడే మన మోడల్ కాంటెక్స్ట్ ప్రోటోకాల్ అదేనండి ఎంసిపి రంగంలోకి దిగుతుంది. ఇదొక స్టాండర్డైజ్డ్ ఇంటర్ఫేస్లా పనిచేస్తుంది. దీనివల్ల ఏఐ మోడల్స్ బయట ఉన్న టూల్స్, డేటాబేస్లు, ఇతర వనరులతో చాలా ఈజీగా ఇంటరాక్ట్ అవ్వగలుగుతాయి. దీన్ని అర్థం చేసుకోవడానికి ఒక చిన్న రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇప్పుడు ఎలక్ట్రానిక్ డివైజులు అన్నింటికీ కనెక్ట్ చేయడానికి USB-C అనేది ఎలాగైతే ఒక యూనివర్సల్ స్టాండర్డ్గా మారిపోయిందో, రాబోయే రోజుల్లో ఏఐ సిస్టమ్స్కి కనెక్ట్ చేయడానికి ఈ ఎంసిపి కూడా అక్షరాల అలాంటి ఒక యూనివర్సల్ కనెక్టర్ అన్నమాట. సరే, సెక్షన్ 2 కోర్ ఆర్కిటెక్చర్ గురించి మాట్లాడుకుందాం. అసలు ఈ USB-C లాంటి మ్యాజిక్ కనెక్షన్ సాధ్యపడేలా చేస్తున్న ఆ నెట్వర్క్ స్ట్రక్చర్ వెనకున్న మెకానిక్స్ ఏంటో ఇప్పుడు డీకోడ్ చేద్దాం. ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఈ మొత్తం ఎకోసిస్టమ్ క్లియర్గా 3 వేరువేరు పాత్రలుగా విడిపోయింది. అవేంటంటే హోస్ట్, క్లయింట్ మరియు సర్వర్. ఈ 3 కాంపోనెంట్స్ కలిసి ఒక పవర్ఫుల్ సిస్టమ్ను నిర్మిస్తాయి. కొంచెం డీప్గా వెళితే హోస్ట్ అనేది యూజర్ డైరెక్ట్గా వాడే ఏఐ అప్లికేషన్, అంటే క్లాడ్ డెస్క్టాప్ లేదా కర్సర్ లాంటిదన్నమాట. తర్వాత క్లయింట్ వస్తుంది. ఇది ఎంసిపి ప్రోటోకాల్ భాషను అర్థం చేసుకుని కమ్యూనికేట్ చేసే ఒక ఇంటర్నల్ మెసెంజర్. ఇక సర్వర్ విషయానికొస్తే అసలు డేటాని లేదా టూల్స్ని ప్రొవైడ్ చేసే ఎక్స్టర్నల్ సర్వీస్ ఇదే. ఇవి ఎలా మాట్లాడుకుంటాయంటే క్లయింట్ మరియు లోకల్ లేదా వెబ్ బేస్డ్ ఎంసిపి సర్వర్ల మధ్య ఒక చాలా స్ట్రాంగ్ అయిన ట్రాన్స్పోర్ట్ లేయర్ క్రియేట్ అవుతుంది. దీనివల్ల డేటా ట్రాన్స్ఫర్ అనేది చాలా స్మూత్గా జరిగిపోతుంది. రైట్, 3వ సెక్షన్కొద్దాం. కనెక్షన్ విజయవంతంగా ఎస్టాబ్లిష్ అయిన తర్వాత సర్వర్ ఏఐకి ప్రధానంగా 3 అద్భుతమైన కేపబిలిటీస్ ఇస్తుంది. అవేంటో చూద్దాం. ఈ సెటప్ ద్వారా ఒక పవర్ఫుల్ 2-వే కమ్యూనికేషన్ ఛానల్ ఓపెన్ అవుతుంది. సర్వర్ ఏఐకి ఏకంగా టూల్స్, రిసోర్సెస్ మరియు ప్రాంప్ట్స్ ఈ 3టికి ఫుల్ యాక్సెస్ ఇచ్చేస్తుంది. ఈ 3టిని మనం ఎంసిపిలో కోర్ ప్రిమిటివ్స్ అంటాం. ముందుగా టూల్స్ గురించి మాట్లాడుకుందాం. సింపుల్గా చెప్పాలంటే టూల్స్ అనేవి మోడల్ కంట్రోల్ చేయగల యాక్షన్స్. అంటే డేటాబేసులో రాయడం, ఇంటర్నెట్లో ఫ్లైట్ సెట్ చేయడం లేదా ఈమెయిల్స్ పంపడం లాంటి పనులను యాక్టివ్గా చేయడానికి ఇవి ఏఐకి హెల్ప్ చేస్తాయి. ఒక రకంగా మోడల్ తనంతట తానుగా డెసిషన్స్ తీసుకుని పని పూర్తి చేసేలా ఇవి ఫ్రీడమ్ ఇస్తాయి. ఒక చిన్న ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ చూస్తే మీకు ఇంకా క్లారిటీ వస్తుంది. టైప్ స్క్రిప్ట్లో ఒక వెదర్ టోల్ రిజిస్ట్రేషన్ ఎంత సింపుల్గా ఉంటుందో కదా. ఇలా చేయడం వల్ల ఏఐకి వాతావరణాన్ని డైనమిక్గా చెక్ చేసే పవర్ వచ్చేస్తుంది. ఇక రెండవది రిసోర్సెస్. ఇవి టూల్స్కి కొంచెం డిఫరెంట్. రిసోర్సెస్ అనేవి కేవలం రీడ్ ఓన్లీ డేటాను ఇస్తాయి. ఫైల్స్, క్యాలెండర్లు, నాలెడ్జ్ బేస్లను చదువుకోవడానికి మాత్రమే ఏఐ వీటిని వాడుకుంటుంది. ఒరిజినల్ డేటాని మార్చే ఛాన్స్ అస్సలుండదు. ఒక రకంగా చెప్పాలంటే ఇది చాలా సేఫ్ అండ్ ఇంటెలిజెంట్ డేటా రిట్రీవల్ సిస్టమ్ లాంటివి. పైథాన్లో దీన్ని ఎలా ఇంప్లిమెంట్ చేస్తారో చూడండి. ఒక సింపుల్ యూఆర్ఐ టెంప్లెట్ వాడి లోకల్ ఫైల్స్ని ఒక రిసోర్స్గా ఎంసిపి సర్వర్ ఎంత అద్భుతంగా ఎక్స్పోజ్ చేస్తుందో ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది. ఫైనల్గా 3వ క్యాపబిలిటీ ప్రాంప్ట్స్. ప్రాంప్ట్స్ అంటే మనకు తెలిసిందే, ముందుగానే డిఫైన్ చేసి పెట్టిన ఇన్స్ట్రక్షన్ టెంప్లెట్స్. ఇవి పూర్తిగా యూజర్ కంట్రోల్లో ఉంటాయి. మోడల్ తన ఆన్సర్ జనరేట్ చేయడం స్టార్ట్ చేయకముందే అది ఎలా ప్రవర్తించాలో ఈ ప్రాంప్ట్స్ దారి చూపిస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ ఒక కోడ్ రివ్యూవర్ ప్రాంప్ట్ టెంప్లేట్ ఉంది. ఇలాంటి టెంప్లేట్లన్నింటినీ సర్వర్లోనే సేఫ్గా ఉంచడం వల్ల ఒక పెద్ద అడ్వాంటేజ్ ఉంది.
అదేంటంటే డెవలపర్లు క్లయింట్ అప్లికేషన్ను టచ్ చేయాల్సిన పనే లేకుండా ఏజెంట్ బిహేవియర్ని యూనివర్సల్గా ఎక్కడి నుంచైనా అప్డేట్ చేయొచ్చు. సెక్షన్ 4 ఇక్కడి వరకు అంతా బానే ఉంది, కానీ చాలామందికి వచ్చే ఒక కామన్ డౌట్ ఏంటంటే మనం రెగ్యులర్గా వాడే స్టాండర్డ్ ఏపీఐలకి ఈ కొత్త ఎంసీపీ ప్రోటోకాల్కి అసలు తేడా ఏంటి? ఎంసీపీ ఎందుకు బెటర్? ఇక్కడే అసలైన ట్విస్ట్ ఉంది. స్టాండర్డ్ ఏపీఐలలో డెవలపర్లు ప్రతి పారామీటర్ని చాలా రిజిడ్గా హార్డ్ కోడ్ చేయాల్సొస్తోంది. రేపు పొద్దున చిన్న మార్పొచ్చినా మొత్తం కోడ్ బ్రేక్ అయిపోతోంది. కానీ ఎంసీపీ అలా కాదు. ఇది డైనమిక్ కేపబిలిటీ నెగోసియేషన్ వాడుకుంటోంది. అంటే క్లయింట్ వెళ్లి సర్వర్ని చాలా క్యాజువల్గా హే నువ్వు ప్రస్తుతం ఏమేం చేయగలవు అని అడిగి మరీ తెలుసుకుంటుందన్నమాట. ఈ డిఫరెన్స్ వల్ల ప్రాక్టికల్గా ఎంత హెల్ప్ అవుతుందో ఊహించండి. ఒకవేళ లొకేషన్, డేట్తో పాటు కొత్తగా యూనిట్ అనే ఇంకో పారామీటర్ కావాలని ఏపీఐ అప్డేట్ అయ్యిందనుకోండి, పాత పద్ధతిలో అయితే సిస్టమ్ క్రాష్ అవుతుంది. కానీ ఎంసీపీలో ఆ క్లయింట్ ఆటోమేటిక్గా ఆ కొత్త మార్పును ఐడెంటిఫై చేసి అడాప్ట్ చేసుకుంటుంది. ఎలాంటి బ్రేకేజ్ ఉండదు. చివరి సెక్షన్ బిల్డింగ్ విత్ ఎంసీపీ ఫ్రేమ్వర్క్స్. థియరీ, కంపారిజన్స్ అన్నీ కవర్ చేశాం కాబట్టి ఇప్పుడు ఒక అడుగు ముందుకేసి అసలు రియల్ వరల్డ్ ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్స్లో దీన్ని ప్రాక్టికల్గా ఎలా డెవలప్ చేయొచ్చో చూద్దాం. డెవలపర్స్ కోసం క్రియేట్ చేసిన ఈ ఓపెన్ సోర్స్ ఎంసీపీయూస్ ఫ్రేమ్వర్క్ చూడండి. ఇది పైథాన్ మరియు టైప్ స్క్రిప్ట్ రెండింటిలోనూ అవైలబుల్గా ఉంది. జస్ట్ కొన్ని లైన్ల కోడ్తో ఎంసీపీ సర్వర్లు, క్లయింట్లు, ఏజెంట్లను ఒకే చోట ఈజీగా నిర్మించడానికి అవసరమైన ఫుల్ స్టాక్ టూల్ కిట్ ఇది. ఈ ఫ్రేమ్వర్క్లో అన్నీ ఇన్బిల్ట్గా ఉంటాయి. కనెక్షన్ స్టార్ట్ చేయడం, క్యాపబిలిటీస్ సింక్రొనైజ్ చేయడం దగ్గర్నుంచి టూల్ కాల్స్, రీడ్ ఓన్లీ రిసోర్సెస్ తెచ్చుకోవడం వరకు మొత్తం ప్రాసెస్ అంతా ఎంబెడెడ్ క్లయింట్లు చాలా అతుకులు లేకుండా హ్యాండిల్ చేస్తాయి. మనమీదెలాంటి భారం పడదు. ఈ ఎక్స్ప్లెనర్ ముగించే ముందు ఒకసారి ఇలా ఆలోచించండి. భవిష్యత్తులో మనకున్న ప్రతి టూల్, ప్రతి డేటాబేస్, ప్రతి అప్లికేషన్ అన్నీ ఒకే స్టాండర్డ్ భాషలో ఏఐతో మాట్లాడగలిగితే ఆ ఏకోసిస్టమ్ ఇంకెంత అద్భుతంగా ఉంటుంది. ఈ మోడల్ కాంటెక్స్ట్ ప్రోటోకాల్ అనే యూనివర్సల్ స్టాండర్డ్ మోడర్న్ ఏఐ ఇంజనీరింగ్ లిమిట్స్ని ఖచ్చితంగా చెరిపేస్తుందనడంలో సందేశం లేదు.